నేను పవి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అన్ఎక్స్పెక్టెడ్గా అన్ప్లాన్డ్గా వెళ్తూ ఉంటాము. అయితే ఈసారి పవి ఫలక్నామాకి వెళ్దాము అని ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఫలక్నామాకి అయితే మేము వెళ్ళినాము. బస్సులో వెళ్తే చాలా లేట్ అవుతుంది, అందుకే ట్రైన్లో అయితే మేము వెళ్తున్నాము. మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏం తినకుండా వెళ్ళాము. ఎలాగో అమ్మవారికి మొక్కుకోవడానికి వెళ్తున్నాం కదా, కొంచెం నిష్ఠగా వెళ్దామని చెప్పేసి ఏం తినకుండా అయితే మేము టెంపుల్కి వెళ్ళాము. నేను పవి కలిసినామంటే చాలు ఫుల్ ఆన్ ఫన్ ఉంటుంది. ఇక మాతో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఆపండే బాబు అనేదాకా నవ్విస్తూనే ఉంటాము. సరే ఇదంతా పక్కకు పెడితే మేమైతే టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ కి రీచ్ కాగానే కాళ్ళు కడుక్కొని వెంటనే అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాము. నేనైతే ఫలక్నామా టెంపుల్ కి 5 times వెళ్ళాను. మీరు కూడా వెళ్ళారా? వెళ్ళి ఉంటే ఎన్ని టైమ్స్ వెళ్ళారో కమెంట్ చేయండి. నిజానికి నాకు ఈసారి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే. అలాగే అక్కడ ఎలాంటి హడావిడి లేకుండా పీస్ఫుల్గా చాలా బాగా జరిగినాయి పూజలు కూడా. అదేంటో అక్కడ ఉన్నంతసేపు అమ్మవారికి అయితే హారతి ఇవ్వరు. ఇంకా సరే అమ్మవారికి మొక్కుకున్నాను, 5 to 10 minutes అక్కడ టైం స్పెండ్ చేశాను, ఇంటికి వెళ్దాము అనుకున్న టైంలో అమ్మవారికి అయితే హారతి ఇస్తూ ఉంటారు. ఏమనుకోవాలో నాకు తెలియదు, కానీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్.